ఈరోజు కథ వాలి దుందుబి. పూర్వకాలమందు దుందుబి అనే రాక్షసుడు ఉండేవాడు. వాడిది ఎనుబోతు స్వరూపము. దుందుబికి దెబ్బలాట అంటే మహాసరదా. అందుచేత ఎప్పుడు ఎవరితో కయ్యానికి కాలు దువ్వటమా అని ఆలోచిస్తూ ఉండేవాడు. ఒకనాడు వాడు సముద్రుడి వద్దకు పోయి, సాగర మహారాజా, పంచభూతాలలోనూ ఒక్కడివైన నీవు మహాగంభీరుడవని గర్విస్తూ ఉంటావే, నిజంగా నీవు వీరుడవైతే నాతో యుద్ధం చేసి నన్ను జయించు చూద్దాం అంటూ సవాలు విసిరాడు. అందుకు సముద్రుడు, నీతో యుద్ధం చేయటానికి నాకు తీరిక లేదు, తగిన సామర్థ్యమూ లేదు. హిమవంతుని వద్దకు వెళ్ళావంటే నీ కోరిక తీరుతుంది అని చెప్పాడు. దుందుబి వెంటనే హిమవంతుని దగ్గరికి పోయి నోటి మాటలతో యుద్ధానికి రమ్మనటం వీరలక్షణం కాదని తెలిసి కొమ్ములతో శిఖరాన్ని పొడుస్తూ ఉన్నాడు. కొన శిఖరం మీదనున్న హిమవంతుడు ఇది చూసి, ఎందుకయ్యా ఇలా నన్ను కొమ్ములతో కుమ్ముతున్నావు? నీ ఉద్దేశం ఏమిటి అని అడిగేసరికి, నీవు మహావీరుడివని సముద్రుడు చెప్పాడు. పౌరుషముంటే నాతో యుద్ధం చేసి గెలువమంటూ తొడకొట్టాడు దుందుబి. అప్పుడు హిమవంతుడు దుందుబితో, అయ్యో, సముద్రుడు పొరబడ్డాడు. నేను వీరుడన్న మాట నిజమే, కానీ నిన్ను ఎదిరించలేను. అయినా నీతో యుద్ధం చేస్తూ కూర్చోటానికి నాకు తీరిక లేదు. ఎందుకంటే అనేక మంది మునులు నా సాన్నిధ్యాన్ని చేరి నన్ను ఆనందింపచేస్తూ ఉంటారు. వారు శాంతిప్రియులు, వారికి ఇటువంటి యుద్ధాలు కిట్టవు అన్నాడు. అప్పుడు దుందుబి, ఏమిటయ్యా హిమవంతుడా, నీళ్లు నములుతావేం? ఇప్పుడు నేను ఎవరో ఒక వీరుణ్ణి యుద్ధంలో జయించిగాని ఇంటికి వెళ్ళను అని భీష్మించాడు. వాడి ఉత్సాహం గమనించిన హిమవంతుడు, ఓయి వీరుడా, వానర చక్రవర్తి అయినటువంటి వాలిని ఎరుగుదువు కదా, అతనికి సాటి వీరులు ముల్లోకాలలోనూ లేరు. నీవు పోయి అతన్ని పిలిచావంటే నీ సరదా తీరుతుంది అనేసరికి, సరే నాయనా, నీవు యుద్ధం చేయకపోతే పోయావు, మరొకణ్ణి చూపించావు, అదే 10,000 అని సంతోషిస్తూ దుందుబి వాలి ఉండే కిష్కింధకాంతకి చేరుకున్నాడు. దుందుబి చేరుకునేసరికి అర్ధరాత్రి కావటం చేత వాలి మంచి గాఢ నిద్రలో ఉన్నాడు. ఉరుముల వంటి అరుపులతో దుందుబి అల్లరి చేయగా వాలికి మెలకువ వచ్చి, ఓయ్ దుందుబి, నీ సంగతి నాకు తెలుసు. అర్ధరాత్రి వేళ వచ్చి ఎందుకిట్లా గోల చేస్తున్నావు? పో, ప్రథమ తప్పిదంగా నిన్ను క్షమించి విడిచిపెడుతున్నాను అన్నాడు. దుందుబి నవ్వుతూ, నీవు నన్ను ప్రథమ తప్పిదంగా విడిచిపెట్టనక్కర్లేదు. నిన్ను యుద్ధంలో జయించటానికే ఇక్కడికి వచ్చాను. కనుక నిన్నే నేను విడిచిపెడుతున్నాను. ఇదే నీకు ఆఖరి రాత్రి. ఈ రాత్రి అంతఃపురంలో హాయిగా నిద్రించి రేపటి రోజున నాతో పోరు సల్పటానికి సిద్ధంగా ఉండు. మళ్ళీ పొద్దున్నే వస్తాను అంటూ గర్జించి వెళ్ళిపోయాడు. ఉదయాన్నే వచ్చి దుందుబి మళ్ళీ సింహనాదం చేశాడు. అప్పుడు వాలి దుందుబితో, ఏమిరా, నీకింకా జ్ఞానం కలగలేదా? నాతో యుద్ధానికే నిశ్చయించుకున్నావా? నీతో యుద్ధం చేయటం నా వంటివాడికి గౌరవం కాదు. అయినా నీ పీడ తొలగించడం లోకానికి క్షేమకరమనే ఉద్దేశంతో ఒప్పుకుంటున్నాను అని చెబుతూ ఒక్క క్షణంలో యుద్ధానికి సిద్ధమై వచ్చాడు. తక్షణమే ఇద్దరూ కలియబడ్డారు. కానీ దుందుబి చావటానికి వాడు ఉత్సాహపడినంతసేపైనా పట్టలేదు. వాలి జయధ్వానం చేసుకుంటూ దుందుబి కళేబారాన్ని బలం కొద్దీ కాలితో గట్టిగా తన్నాడు. ఆ కళేబారం సరాసరి పోయి మతంగ మహర్షి ఉండే ఋష్యమూక పర్వతంపైన పడి దుందుబి ముక్కుల నుండి నోటి నుండి వచ్చే రక్తధారలతో ఆ పర్వతమంతా తడిసిపోయింది. ఇదంతా దివ్యదృష్టి వలన తెలుసుకున్న మతంగ మహర్షి కోపించి, ఇటువంటి అకార్యం చేసిన వాలి ఎప్పుడైనా ఈ పర్వతం మీదకి వచ్చినట్లయితే తల పగిలి చస్తాడని శపించాడు. ఈ సంగతి భటుల వలన విని వాలి వెంటనే మతంగుని వద్దకు వెళ్ళి, మహానుభావా, తెలియక చేశాను, క్షమించండి అని బ్రతిమిలాడాడు. కానీ అందుకు ఋషి, ఓయి అబ్బాయి, నిప్పు తెలిసి తాకినా కాలుతుంది, తెలియక తాకినా కాలుతుంది. నా మాటకు తిరుగులేదు, అనుభవించవలసిందే, పో అని చెప్పి పంపించేశాడు. ఆ శాప భయం వల్ల వాలి తన జీవితంలో మరెన్నడూ ఋష్యముఖానికి పోనేలేదట. ఎంతటి వీరుడు సూర్యుడు అయినా వాలి వంటివాడు సైతం ఋషి శాపానికి భయపడవలసి వచ్చింది.